ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం దిశగా శుక్రవారం రవాణా శాఖ అధికారుల చర్చలు వాయిదా పడ్డాయి. క్యాబ్ డ్రైవర్ల డిమాండ్లపై మరోసారి సమగ్రంగా చర్చించాలని అధికారులు నిర్ణయించారు. రవాణా శాఖ అధికారులు అందుకు సంబంధం లేని 12 సంఘాలను చర్చలకు ఆహ్వానించడంపై తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. ఓలా, ఊబర్ సంస్థలు కొత్తగా వాహనాలను తీసుకోవడం నిలిపివేయాలని, లీజు పద్ధతిని రద్దు చేయాలని, ఫిక్స్డ్ కమిషన్లను చెల్లించాలని, ఎయిర్పోర్ట్ వద్ద వెయిటింగ్ ఛార్జీలను క్యాబ్ సంస్థలే చెల్లించాలని క్యాబ్ సంఘాలు కోరుతున్నాయి. సుమారు 80,000 వాహనాలు ప్రస్తుతం ఈ 2 సంస్థల్లో ఉండగా ఇంకా కొత్త వాటిని చేర్చుకోవడం వల్ల తమకు లభించే ప్రోత్సాహకాలలో కోత పడుతుందని పేర్కొన్నారు. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను, డిమాండ్లను నమోదు చేసుకున్న అధికారులు ఓలా, ఊబర్ సంస్థల ప్రతినిధులతో సంప్రదించగా యాజమాన్యంతో చర్చించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని చెప్పారు. దీంతో చర్చలు వాయిదా పడ్డాయి.